హాయ్ అండి అందరికీ. ఇక్కడ మేము మళ్ళా రైల్వే స్టేషన్‌కి వచ్చేసాము. ఇదేంటంటే మా ఆడపడుచు మనవడు సిద్ధార్థ్ శారీ ఫంక్షన్ అయిన తర్వాత ఈవినింగ్ మేము చెన్నై నుంచి నాగపట్నం వెళ్తున్నాము. మా సరితనేమో మా అందరికీ డిన్నర్ ప్యాక్ చేసి పంపించిందండి. మేమందరం తిన్న తర్వాత ఆ పక్కన వేరే ప్యాసింజర్స్‌కి కొందరికి ఇచ్చేసామనమాట. అంత ఫుడ్ పంపించింది అది. 4, 5 రకాలు. సో, చక్కగా తిని ఎంజాయ్ చేసి ఇంకా ట్రైన్‌లోకి ఎక్కేసాము. ఇంకా మళ్ళా ఇక్కడ మళ్ళా మా టీం మొత్తం ఉందండి ఈ ట్రైన్‌లో. ఇక హడావిడి స్టార్ట్. అభిరామ్, దీక్షి, ఇషాన్, శ్రీకాంత్ ఫ్యామిలీ, మా ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మళ్ళా ఇప్పుడు మేము వెళ్ళేది నాగపట్నం. రేపు ప్రొద్దున్న అరౌండ్ 4:30కి అరైవల్. ఇక దిగిపోయాము నాగపట్నం రైల్వే స్టేషన్లో. ఇక్కడి నుంచి మేము వెళ్ళాల్సిన బీచ్ ప్లేస్కి వెళ్తున్నాము. వేలంకని అని. అక్కడ ఒక చాలా ఫేమస్ చర్చ్ కూడా ఉందండి. ఆ చర్చ్ ప్లస్ సూపర్ బీచ్ అనమాట. ఇక అక్కడికి వచ్చేసి మేము రూమ్స్ తీసుకున్నాం. ఇక్కడ అందరము ఒక్కొక్క రూమ్ తీసుకున్నామండి ఫ్యామిలీ వైజ్. మేము ఒకటి, విమల్, రాహుల్ వాళ్ళు ముగ్గురం 3 రూమ్స్ తీసుకున్నాం. మా ఆడపడుచు వాళ్ళు కూడా ఫ్యామిలీ వైజ్ అందరూ రూమ్స్ తీసేసుకున్నారు. చాలా చక్కగా ఉన్నాయండి ఏసీ రూమ్స్. 1500 రూపీస్ పర్ డే. సూపర్గా అసలు నీట్గా చాలా చక్కగా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు తయారై మేము కిందికి దిగాలి. అర్జున్ కూడా రెడీ అయిపోయాయి. చూడండి 4 o'clockకి లేచారండి పిల్లలు. అసలు ఈ టూర్లో మా పిల్లల కోఆపరేషనే మెయిన్. ఎప్పుడు లేపితే అప్పుడు లేవడం, తయారవడం, బయలుదేరడం. ఇంకా కిందికి వెళ్ళే ముందు ఇది మా హోటల్ కారిడార్. అటు ఇటు 3 మా రూమ్సే. ఇది లిఫ్ట్కి ఒక సెన్సర్ కార్డ్ లాగా ఇచ్చారు. ఆ సెన్సర్ కార్డ్ ఉంటేనే లిఫ్ట్ ఓపెన్ అవుతుందంట. హోటల్ వాళ్ళు ఇచ్చారనమాట. ఇంకా కిందికి దిగుతున్నాం. మీకు ఒకసారి మా హోటల్ చూపిస్తాను. బిల్డింగ్ ఇది ఫ్రంట్. ఇక్కడ నాగపట్నంలో హోటల్స్ చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో చాలా మంచి హోటల్స్ ఉంటాయండి. ఇది ఒక మంచి హాలిడే రెసార్ట్. ఎవరైనా బీచెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఒకసారి విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. చెన్నై నుంచి 300 kilometers డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. బై రోడ్ రావచ్చు, బై ట్రైన్ రావచ్చు. చాలా మంచి ప్లేస్. ఒక 2-3 days స్టే చేయగలిగితే బీచ్ని ఎంజాయ్ చేయొచ్చు, చుట్టుపక్కల సైట్ సీయింగ్ చేసుకోవచ్చు. చాలా మంచి హాలిడే అవుతుంది ఈ ప్లేస్ మాత్రం. ఇంకా ఇక్కడ కింద రెస్టారెంట్లో బ్రేక్ఫాస్ట్కి వచ్చేసాము. నాది ఎప్పుడు రెగ్యులర్ కదా, నాది బటర్ దోశ ఆర్డర్ చేశాను. నాకు బటర్ దోశ చాలా ఇష్టం. మా వారేంటో పూరి. ఓకే, ఆయన చాయిస్ ఆయనది, నాది నా చాయిస్. ఇక్కడ సౌత్ ఇండియాలో ముఖ్యంగా ఈ చెన్నై చుట్టుపక్కల ప్రాంతాల్లో టిఫిన్స్ చాలా బాగుంటాయండి. అదేంటో మళ్ళీ టిఫిన్స్ వాళ్ళు సాంబార్ కానీ చట్నీస్ కానీ చాలా సూపర్గా ఉంటాయి. మాకు అక్కడ మీల్స్ కంటే ఎక్కువ టిఫిన్స్ చాలా ఇష్టం. యూజువల్లీ మేము ఇక్కడికి వచ్చినప్పుడు నైట్ కూడా టిఫిన్సే తినేస్తాం. ఇక టిఫిన్ అయి బయటకు వచ్చాక హోటల్ బయటే టీ కాఫీ అవుట్లెట్ ఉంది. ఒక కప్పు టీ, అందరం టీ తాగి ఈ వెనకాల కనిపిస్తున్నాయి చూడండి, ఇవన్నీ నేంటో స్టాల్స్. ఇవే బొమ్మలు అవన్నీ అమ్ముతారు కదా, అవి మళ్ళీ చర్చ్కి సంబంధించినవి, క్యాండిల్స్, చర్చ్కి కావాల్సిన వస్తువులు అవి అమ్ముతారు. మేము కూడా కొన్ని క్యాండిల్స్ తీసుకుందామని ఒక స్టోర్కి వచ్చాము. ఇది చాలా అందమైన చర్చ్ అండి, చాలా పురాతనమైన చర్చ్, చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ స్టోర్లో నేను అంటే ఆవిడ చెప్తున్నారు, మీ కావాల్సిన వాళ్ళందరి పేరు పైన మీరు క్యాండిల్ వెలిగించండి అని. ఆ షాప్ ఆవిడ అమ్మాయి చాలా ఫ్రెండ్లీగా, అసలు ఎంత చక్కగా మాట్లాడిందో. కొందరిలో ఈ తత్వం నాకు చాలా నచ్చుతుందండి. అంటే ఫ్రెండ్లీగా ఉండడానికి డబ్బులేం ఖర్చు అవ్వవు, స్మైల్ చేయడానికి అసలే ఖర్చు అవ్వవు. అయినా కూడా కొందరు ఆలోచిస్తారు కదా, సరిగ్గా పలకరించడానికి కానీ, సరిగ్గా స్మైల్ చేయడానికి కానీ. ఆ అమ్మాయిని చూస్తే నాకు చాలా ముచ్చటేసిందండి. ఇక ఇదిగోండి చర్చ్, చాలా పెద్ద స్ట్రక్చర్. ఇది 16th centuryలో కట్టారంటండి. ఎలా ఉందో చూడండి అసలు. చాలా పెద్ద చర్చ్. లోపల ఏంటో మేరీ మాత, జీసస్ క్రైస్ట్ని ఎత్తుకున్న విగ్రహం ఉంటుందన్నమాట. ఈ చర్చ్ పేరు బెసిలికా ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్.
మిగతా వాడుక భాషలో ఆరోగ్యమాత అంటారు. ఇక్కడ అంటే అండి మనస్ఫూర్తిగా మొక్కుకొని ఇక్కడ వచ్చి మొక్కుంటే పెద్ద అసలు డాక్టర్స్ ఇంకా మీకు నయం కాదు, ఇదేం ఛాన్స్ లేదు అన్న జబ్బులు కూడా నయమైనాయి అంటండి. అంటే ఇక్కడ చెప్తున్నారు, చరిత్ర ఉంది ఇక్కడ. సో ఈ మేరీ మాత జీసస్ క్రైస్ట్ని ఎత్తుకొని ఉంటారు. అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్, ఇంకా వాడుక భాషలో ఆరోగ్యమాత అంటారు. మేము కూడా అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు పేరు పైన ఇక్కడ క్యాండిల్స్ వెలిగించాము. ఒక చక్కని పద్ధతి అండి. మతం ఏదైనా కానివ్వండి, దైవం మాత్రం ఒకటే, ఇది మేము స్ట్రాంగ్గా నమ్ముతాం. మాకు అన్నీ ఒకటే, మేము అలా తేడాలు ఏం పాటించము. మాకు చక్కగా అనిపిస్తుంది. మేము ఇంతకుముందు కూడా చాలాసార్లు వచ్చాము ఇక్కడికి. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ చర్చ్ ఒకటి, బీచ్ ఒకటండి. కొన్ని ఎకరాల పైన విస్తరించి ఉంటుందన్నమాట ఈ చర్చ్కి సంబంధించిన స్ట్రక్చర్. చాలా బాగుంటుంది. ఈ చర్చ్ పైనే నేను ప్రత్యేకంగా ఇంకొక వీడియో చేశాను. నెక్స్ట్ వీడియోగా అది పెడతాను. చక్కగా చూసి ఎంజాయ్ చేయండి. కొత్త ప్లేసెస్ గురించి తెలుసుకోవాలండి. ఆ ప్లేసెస్ని ఎవరైనా హాలిడేగా రావాలనుకున్నా వాళ్ళకి హెల్ప్ అవుతుంది అన్నమాట. సో మేము చర్చ్ కాంపౌండ్లో కొద్దిసేపు ఫోటోలు, వీడియోలు అవి దిగి కొద్దిసేపు ఆ చుట్టూ తిరిగి ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా మనం బయటకు వచ్చింది ఎందుకు, కొత్త ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడానికే కదా. చూడండి ఎంత చక్కగా ఉందో, చాలా బాగుంటుందండి. అండ్ మంచి హాలిడే ప్లేస్. ఇక్కడ ఏంటంటే చక్కని హోటల్స్ అండి, చక్కని హోటల్స్, మంచి భోజనము అండ్ అఫోర్డబుల్ ప్రైజెస్లో. మన సిటీలో అయితే 1500 రూపీస్కి మనకు ఏసీ రూమ్ దొరుకుతుందా చెప్పండి. నేను ఇంతకుముందు చూపించాను కదా మా రూమ్ ఎంత బాగుందో. డీలక్స్ రూమ్స్ అవి కూడా, ఏదో మామూలు రూమ్స్ కాదు. చాలా అఫోర్డబుల్ హాలిడే అవుతుంది ఎవరైనా ప్లాన్ చేసుకొని వస్తే మాత్రం. ఇక చర్చ్ ఎదురుగానే పొడవాటి దారి ఉంటుందండి, ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ వరకు. అలా నడిచి స్ట్రెయిట్గా మనం బీచ్లోకి వెళ్తామన్నమాట. అయితే ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి. 2004లో మన ఇండియాకి సునామీ హిట్ అయింది. ఆ సునామీ తీరం దాటినప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ అయిన ప్లేస్ నాగపట్టణమేనండి. ఈ ప్లేస్ ఏంటంటే ఇప్పుడు మనం ఉన్నది నాగపట్టణం మెయిన్ స్టేషన్. నాగపట్టణం నుంచి 12 కిలోమీటర్స్ దూరంలో మేము వచ్చిన ప్లేస్ ఉంది. ఈ ప్లేస్ పేరు వేలంకని. అయితే ఈ వేలంకని చర్చ్ ఈ మేము నడుస్తున్నాం కదా ఇప్పుడు బీచ్ రోడ్ మేరీ చర్చ్ సేమ్ లెవెల్లో ఉంటాయండి. చర్చ్ ఏం ఎత్తుగా ఉండదు. అయితే 2004లో సునామీ వచ్చినప్పుడు చుట్టుపక్కల ఊరు మొత్తం కొట్టుకుపోయిందంటండి. ఆఖరికి బస్ స్టాండ్లో నిల్చున్న బస్సులు కూడా సముద్రంలో కొట్టుకుపోయాయంట. దాదాపు 1000 మంది అయితే అసలు జాడ తెలియకుండా మునిగిపోయారంట. కానీ విశేషం ఏంటి తెలుసా అండి, విచిత్రము, చర్చ్లోకి మాత్రం ఒక్క చుక్క నీరు రాలేదంటండి. ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు చాలామంది ఆ చర్చ్లో వచ్చి వాళ్ళు కాపాడుకున్నారంట. అంటే అది ఏదో ఒక దైవశక్తి ఉంటే తప్ప ఇలాంటివి జరగవు కదా. ఇప్పుడు చర్చ్ సముద్రం మట్టానికి సేమ్ లెవెల్లో ఉంటుంది. మరి చుట్టుపక్కల ఊరంతా కొట్టుకుపోయినప్పుడు చర్చ్లోకి నీళ్లు రాకపోవడం అనేది చాలా గొప్ప విషయం కదా. ఇక్కడ ఏంటంటే అదొక లెజెండ్. ఈ స్థల పురాణంలో అట్లా ఉందన్నమాట. మనం న్యూస్లో కూడా చూసాం. చర్చ్లోకి మాత్రం నీళ్లు వెళ్ళలేదు. మరి ఏదో ఒక మహిమ ఉంటేనే కదా అలా జరుగుతుంది. అంత చక్కని చర్చ్ అండి అది. ఇంత చక్కని బీచ్ చూసారు కదా, పండగలాగా ఉంది చూడండి. పిల్లలు ఆడుకోవడానికి రకరకాల రైడ్స్, బోళ్ళంత తిండి అండి. కోసి ఉప్పు కారం వేసిన మామిడికాయలు, రేగిపళ్ళు, ఉడకబెట్టిన పల్లీలు, వేయించిన పల్లీలు, రకరకాల స్నాక్స్, ఫ్రైడ్ స్నాక్స్, ఇంకా ఫ్రైడ్ ఫిష్ అండి. ఇక్కడ ఫ్రెష్ ఫిష్ అమ్ముతారు. అప్పటికప్పుడు మనకు కావాల్సిన విధంగా వండి ఇస్తారనమాట. ఫ్రైయో గ్రేవీయో అట్లా చేసిస్తారు. మా అర్జున్ బాబు చూసారా, నా వీడియోస్లో ఇంతకుముందు సూర్యలంక బీచ్, బాపట్ల బీచ్ వీడియో కూడా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి.
అందులో కూడా అది ఫస్ట్ టైం మా అర్జున్కి బీచ్ ఎక్స్పీరియన్స్. అయినా సరే ధైర్యంగా ఆడాడండి. చూడండి అలలు వస్తుంటే ఏమాత్రం భయం లేదు. ఏదో బ్యాలెన్స్ అయ్యి అవుట్ అయ్యి కింద పడ్డాడు. ఇంకా మా వాళ్ళందరూ దిగిపోయారు సముద్రంలో. మా వారు చూడండి నీళ్ళలో ఎలా దొరుకుతున్నారో. ఆయనకి నీళ్ళు అంటే పిచ్చండి. అదే అలవాటు మా పిల్లలకు వచ్చింది. ఇప్పుడు మా అర్జున్ అభిరామ్కి కూడా అదే అలవాటు వచ్చింది. నీళ్ళంటే చాలా ఇష్టం. రవళినేమో అభిరామ్ని ఎత్తుకొని కూర్చోబెట్టుకొని ఆడిస్తుంది. నేను ఈసారి నీళ్ళలో దిగలేదండి. ఇలా నీళ్ళలో కూర్చుండిపోవడం నాకు కొంచెం ఇబ్బంది. ఇంతకుముందు అయితే ఆడేదని, ఇప్పుడు నాకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అందుకని కళ్ళలోకి ఉప్పు నీళ్ళు పోయాయంట. వాళ్ళ మమ్మీకి చెప్పుకొని ఏడుస్తున్నాడు చూడండి అర్జున్. ఇంకా అభిరామ్కేమో చెవుల్లోకి నీళ్ళు వెళ్ళాయంట. చెవులు మూసుకొని కూర్చున్నారు. మా వారేంటో ఒక 2 hours పైనండి ఇట్లా నీళ్ళలోనే ఆడుతూ పాడుతూ ఉన్నారు వీళ్ళంతా. నేను మాత్రం దిగలేదు. నేను కొన్ని వీడియోస్ ఫొటోస్ అవి తీశారనమాట. వైషు చూడండి ఎక్సైటింగ్గా తను కూడా దిగింది, నీళ్ళలో ఆడుకున్నారు చాలాసేపు. ఇంకా మా గ్యాంగ్ వస్తారు ఇంకొద్దిసేపు అయిన తర్వాత. చూడండి మా కన్నయ్యలు ఇద్దరు, విమల్, రాహుల్, ఇక్కడేమో అభిరామ్, అర్జున్. చాలా చక్కని బీచ్ అండి ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ ఓవర్ క్రౌడెడ్గా ఉండదు. ఆ రోజు మేము వచ్చింది ఇంకా వీకెండ్, సాటర్డే దిగాము మేము. సండే కూడా ఉండి సండే ఈవినింగ్ వెళ్ళాను. అదిగోండి వచ్చేసారు ఇంకా మా తిసియా పాప, నితిన్, ఇషాన్, సునీల్. ఇక అందరూ ఒకరు యాడ్ అవుతున్నారు అనమాట. యాక్చువల్లీ వీళ్ళందరూ ఎర్లీ మార్నింగే ఒక రౌండ్ వచ్చేసారండి బీచ్కి. వీళ్ళు దిగగానే హోటల్స్లో సామాన్ పెట్టేసి వీళ్ళు అలా ఫ్రెష్ అవ్వకముందే వచ్చి ఆడుకొని వెళ్ళారు. మేమేంటో ఫ్రెష్ అయ్యి చర్చ్కి వెళ్ళి తర్వాత వచ్చాం. ఇది వాళ్ళ సెకండ్ రౌండ్ అనమాట. చూడండి పిల్లల ఆనందం చూడండి, అందరు కలిసి ఆడుకోవడము. అండ్ ఈసారి మేము ఇంతమంది గ్రూప్గా వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. ఎంతమంది ఎక్కువ ఉంటే అంత ఫన్ కదా. శ్రీకాంత్ కూడా వచ్చేసాడు. అయితే మా శేఖర్, రోహిణి వాళ్ళ ఫ్యామిలీ రాలేదు. ఎందుకునంటే వాళ్ళ పిల్లలు హాసిని ఏమో ఇంటర్ సెకండ్ ఇయర్, మణికంఠనేమో 10th బోర్డ్స్ రాస్తున్నాడు. సో అందుకని వాళ్ళు రాలేదండి. ఇంక మా మరిది గారు చూడండి ఏదో పార్క్లో వాకింగ్ చేస్తున్నట్టు కులాసగా వాకింగ్ చేస్తున్నారు. ఇక ఇదండి ఫిష్ స్టాల్స్ అని చెప్పాను కదా. మేము ఒక స్టాల్కి వచ్చాము. ఇక్కడ ఏంటంటే ఫ్రెష్ ఫిష్, ప్రాన్స్, క్రాబ్స్ అన్నీ మ్యారినేట్ చేసి పెట్టి ఇలా డిస్ప్లేలో పెడతారు. మనకు కావాల్సినవి మనం చూస్ చేసుకుంటే అప్పటికప్పుడు మనకు కావాల్సినట్టు గ్రేవీ అయితే గ్రేవీ వండిస్తారు, ఫ్రై అయితే ఫ్రై అనమాట. సో ఇక్కడ కొద్దిసేపు వచ్చి చల్లగా ఉన్నాయండి ఈ షాక్స్. పైన తాటాకులతో పందిళ్ళలాగా వేసి వీటిని షాక్స్ అంటారు. ఇలా సీటింగ్ అరేంజ్మెంట్ చేసి పెడతారు. వీళ్ళ దగ్గర ఏంటంటే మీల్స్ ఉంటుంది, పరాటా కూడా ఉంటుంది. పరాటా విత్ కుర్మా గ్రేవీ లాగా ఇస్తారు. మీల్స్ ఏంటో 2 కర్రీస్, ఒక పప్పు, రసము అవి ఇచ్చి మనము సైడ్ డిష్గా ఫిష్ ఫ్రై ఆర్డర్ చేసుకోవచ్చు. లేదు ఉట్టే ఫ్రెష్ ఫ్రై తినాలంటే కూడా తినొచ్చు, మన ఇష్టం, మన చాయిస్. బోల్డ్ అని షాప్స్ ఉంటాయండి, మనం ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ సీటింగ్ కూడా బాగుంటుంది. మేము బీచ్ వ్యూ ఉందని ఈ షాక్లోకి వచ్చాము. అయితే మేము ఏం చేసామంటే 2-3 షాపుల్లో ఒక్కొక్క చేప తిని చూసాం ఎక్కడ బాగుంది, ఫ్రెష్ ఉందా ఏంటని. అంతటా ఫ్రెష్గానే ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా వీటి వెరైటీస్ అయితే మనకు తెలియదండి, రకరకాల వెరైటీస్ ఉన్నాయి. దీన్ని ఏమంటారో చాలా టేస్టీగా ఉండింది. ఇంకా రూమ్లోకి వస్తే మా అభిరామ్ ఏం కొనుక్కున్నాడు తెలుసా అండి, టూల్ కిట్ అంట. అదేమో సైట్స్ పైన వర్క్మెన్ పెట్టుకుంటారు కదండి, అలాంటి క్యాప్తో ఒక కిట్ వచ్చింది. అన్ని నట్స్, బోల్ట్స్, స్క్రూ డ్రైవర్స్. మగపిల్లల చాయిస్ ఎలా ఉంటుంది కదా, అదే ఆడపిల్లలు అనుకోండి ఏమన్నా డాల్స్ అవి కొనుక్కుంటారు కదా. ఇక మేము మా టవల్స్ అవి ఆరేయడానికి మా హోటల్ టెర్రస్ పైకి వచ్చాము. నేను ఆశ్చర్యపోయానండి. మా హోటల్ పై నుంచి సీ వ్యూ చూడండి, సముద్రం అంచు వరకు చక్కగా వ్యూ కనిపిస్తుంది. అండ్ మేము వచ్చింది ఫిబ్రవరి కాబట్టి చల్లగా ఉందండి వెదర్, చల్లని గాలి అండ్ సీ వ్యూ. మా హోటల్ రూమ్ నుంచి కూడా సీ వ్యూ కనిపిస్తుందండి. బ్యూటిఫుల్ వ్యూ అండి. బాయ్.